హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఫ్రైడే నైట్ అనమాట. సో తొందరగా రెడీ అయిపోతున్నాను. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7 PM అవుతుంది. నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి బయటకు వెళ్ళాలి. యాక్చువల్లీ నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే నేను ఉండే ప్లేస్కి 2 miles దూరంలో గర్భా ఈవెంట్ జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నాను. స్ట్రీట్ అంతా బ్లాక్ చేసేసి అక్కడ ఇంకా అందరూ డ్యాన్స్ వేస్తారంట. సో నాది ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్. యాక్చువల్లీ ఇది నేను లాస్ట్ వీక్ అంతా ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ వీక్ కూడా ఈవెంట్ జరిగింది, బట్ అప్పుడు నేను ఎట్లనో మిస్ అయిపోయాను. బట్ ఈ వీక్ చాలా వర్క్ ఉంది. అయినా కూడా ఎట్లయినా ఈరోజు రేపు లాస్ట్ అనమాట. 6:30కి వెళ్దాం అన్నది ప్లాన్. ఆ ఈవెంట్ వచ్చేసి నైట్ 9 PMకి స్టార్ట్ అవుతుంది. బట్ నాకు అక్కడ దగ్గరలోనే మా అన్నయ్య వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేశారు. ఈరోజు డిన్నర్ చేసేసి ఇంకా వాళ్ళు నేను కలిసి వెళ్ళిపోతాం అనమాట. అదే ఇంకా నాకు ఇక్కడ ఫ్రైడే ఈరోజు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు నాకు ఇక్కడ నుంచి షటిల్ ఉంటుంది. ఆ షటిల్ కనుక లేకపోతే నేను బస్ త్రూ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని వెళ్ళాలి. అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, మనం ఎక్కువ వెయిట్ చేయాలి. వర్కింగ్ డేస్లో షటిల్ తిరుగుతుంది కాబట్టి ఈరోజు వెళ్తే మంచిగా మా ఫ్యామిలీ వాళ్ళతో ఎంజాయ్ చేసేసి రేపు వచ్చేస్తే సరిపోద్దని చెప్పేసి నేను ఈరోజు ప్లాన్ చేసుకుంటున్నాను. ఒక ఈరోజు అంతా ఎలా జరుగుతుందంటే ప్లాన్ చేసుకున్నట్టు అస్సలు జరగట్లేదు. బొట్టు సరిగ్గా రాలేదు. కోంబు మిగిలిన అన్ని దీంట్లో ప్యాక్ చేసేసుకున్నాను. ఫైనల్ అయితే ఇది. అసలే లేట్ అయిపోయింది అనుకుంటే దానికి తోడు ఈ ట్రాఫిక్ ఒకటి. ఇంకా మేము 9కి స్టార్ట్ అయ్యి వెళ్ళాము. మేము వెళ్ళిన 5 minutesకి గర్భా అనేది స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు చూసారు కదా ఎంత తక్కువ మంది ఉన్నారు, కానీ కొంచెం టైంకే ఎంతమంది గ్యాదర్ అయిపోయారంటే నడవడానికి కూడా అసలు ప్లేస్ లేకుండా ఉందన్నమాట. రోజు డే 2 గర్భా ఈవెంట్కి రెడీ అవుతున్నాను. ఆల్రెడీ నిన్న ఈవెంట్కి వెళ్ళొచ్చాను అండ్ ఈరోజు డే 2 అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ డే. సో మళ్ళీ మేము ఏమనుకున్నామంటే అంత మంచిగా డ్రెస్అప్ అవ్వలేదు కదా, ఈరోజు మంచిగా డ్రెస్అప్ అయ్యి వెళ్దాము. మళ్ళీ ఇంకా నెక్స్ట్ 1 year వరకు ఈవెంట్స్ ఏమి ఉండవు కదా అని చెప్పేసి అనుకుని ప్లాన్ చేసుకున్నాము. వచ్చిన క్రౌడ్ ఆల్మోస్ట్ ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారంటే విత్ బిగ్ లెహెంగాస్ అండ్ వాళ్ళు డాన్స్ కూడా చాలా బాగా చేశారు. ఐ లైక్ ఇట్ సో మచ్. నేనైతే 2 days నార్మల్ రెగ్యులర్ స్కిన్ కేరే యూస్ చేశాను అండ్ మేకప్ నాకు అంత సెట్ అవ్వదు. స్కిన్ కూడా సెన్సిటివ్ అయిన ఫీలింగ్ వస్తుంది. బట్ ఐ మేక్ షూర్ టు యూస్ ఐబ్రో పెన్సిల్ అండ్ లిప్స్టిక్. ఆ రెండే చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. పాండ్స్ పౌడర్ దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. సో నా రూమ్మేట్ కూడా వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోతాము. ఐఎమ్ లుకింగ్